అందరికీ నమస్కారం. ఇప్పుడే గవర్నర్ గారి ప్రసంగం పూర్తయింది. పూర్తిగా అతని ప్రసంగం ఈ రాష్ట్ర ప్రజల్ని నిరాశపరిచిన పరిస్థితి. ఈ 19 నెలలుగా తెలుగుదేశం పార్టీ అలాగే కూటమిలో ఉన్న ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఏవైతే అబద్ధాలు చెప్తూ ఉన్నారో అవే అబద్ధాలని గవర్నర్ గారితో ఈరోజు చెప్పించారు. అసలు గత 2 బడ్జెట్లో కూడా అబద్ధాలు చెప్పించడమే కాకుండా ఇప్పుడు 3వ బడ్జెట్లో కూడా అదే అబద్ధాలని బల్లి వేయించారు. నిజం చెప్పాలంటే గవర్నర్ గారు కూడా బాధపడుతూ ఉండుంటారు, నాతో ఇలాంటి అబద్ధాలు చదివిస్తున్నారే అనేసి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ 19 నెలలుగా ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. ఒక దుష్ట పరిపాలన సాగుతూ ఉండే పరిస్థితి. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం అత్యున్నత స్థానంలో కూర్చున్న గవర్నర్ గారితో ఇలాంటి అబద్ధాలు చెప్పించడం నిజంగా చాలా బాధాకరం. ఈ రాష్ట్రంలో ఈ రోజు తీసుకుంటే ప్రజాస్వామ్యం అనేది లేదు, శాంతి భద్రతలు లేవు, అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ఉద్యోగాలు లేవు. అలాగే ఉద్యోగస్తులకి ఈరోజు శాంతి లేని పరిస్థితి నెలకొనుంది. ఈ రాష్ట్రంలో ఎవరిని అడిగినా, ఏ ప్రజలను అడిగినా కూడా చెప్తారు ఎలాంటి పాలన సాగుతుంది అని అడిగితే ఈ రాష్ట్రంలో అశాంతి, అప్పులు, అలాగే అక్రమ కేసులు, అశ్లీల నృత్యాలు, అప్రజాస్వామికమైన పాలన సాగుతూ ఉంది అనేసి ప్రతి ఒక్క ప్రజలు చెప్పే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. నిజంగా ఇంత దారుణమైన పరిపాలన గతంలో ఎప్పుడూ ఈ రాష్ట్రంలో లేదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు కూడా ఇంత దారుణంగా పరిపాలించలేదు. ఈ రోజు అలాంటి పాలన ఉండడం వల్ల ఒక 20 ఏళ్లు ఈ రాష్ట్రం అభివృద్ధిలో వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఎంతో చక్కగా పరిపాలించడం వలన మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచిన పరిస్థితి మనం చూసాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నంబర్ 1 స్థానంలో నిలబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకి పెద్దపీట వేస్తూ నిజంగా మిగతా రాష్ట్రాలన్నిటికి కూడా వీళ్ళ ఆదర్శంగా, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆదర్శంగా ఉండే పరిస్థితి మనం చూసాం. నిజంగా అప్పుల్లో తీసుకుంటే 3.22 లక్షల కోట్లు అప్పు చేశారు కేవలం 19 నెలల్లో కూటమి ప్రభుత్వం. అంటే అది ఆల్ టైమ్ రికార్డు. అంత దారుణంగా రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసిన పరిస్థితి. అలాగే నిరుద్యోగులకి ఈరోజు ఉద్యోగాలు లేకపోవడం వల్ల నిరుద్యోగులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి దాపురించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 8.2% నిరుద్యోగిత రేట్లో మనం దేశంలోనే మొదట స్థానంలో ఉన్నాం. ఇంత దారుణమైన పరిస్థితులు గతంలో ఎప్పుడైనా చూసామా నేను అడుగుతూ ఉన్నాను. అలాగే నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. అది ఇప్పటి వరకు కూడా 19 నెలలైనా 3వ బడ్జెట్ ప్రవేశపెడుతూ ఉన్నారు. ఇప్పటికి కూడా ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే రైతులకి పెట్టుబడి సాయం లేదు, గిట్టుబాటు ధర లేదు. దానివల్ల రైతులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే మహిళల్ని ఎంత నిట్టనిలువుగా మోసం చేశారంటే ఎన్నో హామీలు ఇచ్చారు, ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు సరికదా. మహిళలకి రక్షణ ఇవ్వకుండా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎంత దారుణంగా వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ నాయకులే మహిళల్ని వంచిస్తూ ఉంటే వీళ్ళు చోద్యం చూస్తూ మహిళలకి కాపాడని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే మహిళల సాధికారత ఈరోజు నిట్టనిలువుగా ఘోరమైన పరిస్థితిలో సాధికారత కోల్పోయిన పరిస్థితి ఈ రాష్ట్రంలో మహిళలు ఉన్నారు. అలాగే మహిళల పరపతి కూడా తగ్గిపోయిన పరిస్థితి మనం చూసాము. అలాగే డ్వాక్రా సంఘాలకి ఈరోజు బ్యాంకులు లోన్లు ఇవ్వని పరిస్థితి మనం చూసాం. అలాగే మహిళల తాలూకా పొదుపు తాలూకా శక్తి కూడా ఈరోజు ఈ కూటమి పాలనలో తగ్గిపోయిన పరిస్థితి మనం చూసాం. గతంలో జగనన్న మహిళల కోసం చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం ఇలాంటి ఎన్నో పథకాలు పెట్టి పెద్ద పెద్ద కంపెనీలతో టైఅప్ చేసి వాళ్ళ ఆర్థిక స్వావలంబన కోసం ఎంతగానో కృషి చేస్తే ఈ రోజు అవేవీ లేకపోవడం వలన, వాళ్ళని ఆదుకోకపోవడం వలన డ్వాక్రా సంఘాల దుస్థితి ఈరోజు ఎలా ఉంది. అలాగే తీసుకుంటే విద్యార్థులు ఈరోజు 6 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుంచి బయటకు వచ్చేశారు. అంటే విద్యా ప్రమాణాలు సరిగ్గా లేకపోవడం వలన ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అవ్వట్లేదు. ఎంత దారుణం. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ లో పెట్టేయడం వలన ఈరోజు పేద విద్యార్థుల తాలూకా ఉన్నత విద్య ఎంత ఘోరంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు స్కూల్ అంటే కాలేజెస్ లో విద్యార్థుల్ని సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదు, ఫీజులు కట్టలేకపోవడం వల్ల, ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ నిధులు కేటాయించకపోవడం వల్ల. అలాగే తీసుకుంటే వీళ్ళు కేంద్రంతో ఎలియన్స్ లో ఉన్నారు. వీళ్ళు ప్రత్యేక హోదా అడగొచ్చు, వీళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉన్న కేంద్ర ప్రభుత్వం ఉంది, కానీ వీళ్ళు అడగట్లేదు. వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోయి ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే పోలవరం ఎత్తును కూడా తగ్గించేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇలా కేంద్రం నుంచి రావాల్సిన ఏ
ఎటువంటి నిధులు కూడా రాబెట్టకుండా వీళ్ళు చోద్యం చూస్తూ వీళ్ళ స్వలాభం కోసం మాత్రమే వీళ్ళు పనిచేస్తూ ఉండే పరిస్థితి. ఈ రాష్ట్రంలో ఉన్న భూముల్ని, ప్రభుత్వ భూముల్ని అప్పనంగా తన బినామీలకి దోచిపెడుతూ ఉండే పరిస్థితి, అది కారు చౌకగా దోచిపెడుతూ ఉండే పరిస్థితి రాష్ట్రమంతా చూస్తూ ఉన్నాము. ఆ గీతం భూముల విషయంలో 5,000 కోట్ల రూపాయల విలువైన భూములనేమో తన కుటుంబ సభ్యుడైన భరత్ గారికి రెగ్యులరైజ్ చేయడానికి ప్రభుత్వమే సహకరిస్తూ ఉండే పరిస్థితి మనం చూసాము. అసలు విద్య నేర్చుకోవాల్సిన సంక్షేమ హాస్టల్స్లో ఈరోజు అశ్లీల నృత్యాలు ఆడిస్తూ వాళ్ళకి తప్పుదోవ పట్టిస్తూ విద్యార్థుల భవిష్యత్తుని నాశనం చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఎందుకు ఈ సమస్యలన్నిటి మీద కూడా గవర్నర్ గారితో మాట్లాడించలేదు ఈ ప్రభుత్వం అని నేను అడుగుతూ ఉన్నాను. ఇవన్నీ వదిలేసి ప్రజలు మభ్య పెడుతూ వీళ్ళు ఈ 19 నెలలుగా ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు, డిప్యూటీ సీఎం గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు ఏవైతే అబద్ధాలు చెప్పారో 19 నెలలుగా ప్రజలు మభ్యపెడుతూ ఉన్నారో అదే అబద్ధాలని అత్యున్నత స్థానంలో ఉన్న గవర్నర్ గారితో ఈ రోజు చెప్పిస్తూ ఉండే దురదృష్టకరమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఈ సమస్యలన్నిటి మీద కూడా ప్రతిపక్షంగా మేము ప్రశ్నిస్తామని చెప్పి అసెంబ్లీలో మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వట్లేదు. మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వని పరిస్థితి, మా ఎమ్మెల్యేలకి, మా పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు. దీని వలన మేము ఈరోజు బయటికి వచ్చేయడం జరిగింది. ఎందుకంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల తరపున నిలబడి పోరాటం చేసే పార్టీ. ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ప్రజల తరపున పోరాటం చేస్తాం, అధికార పక్షంలో ఉండేటప్పుడు ప్రజలకు కావాల్సిన అన్ని కూడా ఇచ్చిన హామీలు అమలు చేస్తాము, వాళ్ళ అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేయడం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ తప్పులన్నిటి మీద కూడా మేము కౌన్సిల్లో, శాసన మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాము. ఇచ్చిన హామీలన్నీ కూడా అమలయ్యేంత వరకు కూడా మా పోరాటం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. వీళ్ళు పాలనలో వైఫల్యం చెందారు. అసమర్థ పాలన అనేది ప్రతి విషయంలో కూడా మనకి అర్థమైన పరిస్థితి. శాంతి భద్రతలు భయంకరమైన పరిస్థితుల్లో ఈరోజు భయాందోళనకు గురి చేసే పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా వీళ్ళు ఎటువంటి చర్యలు తీసుకొని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎంతసేపు కూడా వీళ్ళ పాలన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ప్రతి సందర్భంలో కూడా వీళ్ళ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి డైవర్ట్ చేస్తూ రకరకాల అవసరం లేని ఇష్యూలు, అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అందుకే ఈ గవర్నర్ గారితో ఇలాంటి పచ్చి అబద్ధాలు చెప్పించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి తాలూకా పాలనా వైఫల్యము, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుల తాలూకా అరాచకాలని రానున్న రోజుల్లో మేము మా శాసన మండలిలో ఎండగట్టబోతూ ఉన్నాము. అలాగే గవర్నర్ గారి దృష్టిలో కూడా అతనితో వీళ్ళు చెప్పిన అబద్ధాలు కూడా మేము తెలియజేయబోతూ ఉన్నాము. ఈ గవర్నర్ గారి ప్రసంగాన్ని కూడా మార్చాల్సిందిగా మేము కోరబోతూ ఉన్నాము. రానున్న రోజుల్లో ప్రజల తరపున ఈ నెల రోజులు శాసన మండలి సమావేశాల్లో మేము ప్రశ్నించబోతున్నామని తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఉభయ సభల గురించి గవర్నర్ గారి ప్రసంగం ఈరోజు జరుపుతున్నారు. అయితే ఈ ప్రసంగం పూర్తిగా ప్రజలకు వ్యతిరేకంగా ఉందని, ప్రజల వ్యతిరేక ప్రసంగమని ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పచ్చి అబద్ధాలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము గవర్నర్ గారితో అవాస్తవాలన్నీ కూడా చెప్పించడం జరుగుతుంది. వాళ్ళు ఈరోజు చూసుకుంటే ప్రజలందరూ అనేకమైన కష్టాలు ఎదుర్కొంటున్నారు, అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కానీ గవర్నర్ గారితో మాత్రం చాలా మంచి పరిపాలన అని ఆయన ప్రసంగంలో చెప్పించడం జరుగుతుంది. ఈరోజు ఏదైతే ఈ నాయకులు, సీఎం గారు కావచ్చు, అనేక వాళ్ళ మంత్రులు కావచ్చు, బయటికి వచ్చి బయట ఏవైతే వాళ్ళు అవాస్తవాలు మాట్లాడుతున్నారో వాటిని ఈరోజు గవర్నర్ గారి ప్రసంగంలో కూడా పూర్తిగా చెప్పించడం జరుగుతుంది. అయితే నిజంగా ఇది చాలా దురదృష్టకరమని చెప్పవచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈరోజు ఏ వర్గం కూడా రోడ్డు మీదకి ఉండకుండా ఉన్న పరిస్థితి. అన్ని వర్గాల వాళ్ళు కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చారు. నిరుద్యోగులు కావచ్చు, రైతులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అనేక మంది ఈరోజు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. ఎందుకు అంత తక్కువ టైంలో 19 నెలల కాలంలోనే ఈ ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత వచ్చే కదా ఈరోజు రోడ్ల మీదకి జనాలు వస్తున్నారు. ఈరోజు నేను ఒకటే గట్టిగా అడుగుతున్నాను. ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర లేకుండా పోవడము,
పెట్టుబడి ఇవ్వకపోవడం వల్ల ఈరోజు రైతులు రోడ్ల మీదకి ఎక్కే పరిస్థితి, ఈరోజు ఎప్పుడు లేని విధంగా, ఎక్కడ కూడా చూడని విధంగా ఈరోజు ఉద్యోగస్తులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, నిరుద్యోగుల వలసలు వెళ్లే పరిస్థితి, ఇలాగ చెప్పుకుంటూ పోతే అనేక మంది రోడ్ల మీదకి వచ్చి ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. ఉద్యోగస్తులు అయితే, ప్రభుత్వ ఉద్యోగులు ఇంతమంది ఈ 19 నెలల కాలంలోనే ఇంతమంది ప్రభుత్వ ఉద్యోగులు మరణించిన సంఖ్య నిజంగా వీళ్ళకి ఇది ఒక హిస్టరీగా మిగిలిపోతుంది. ఈ కూటమి ప్రభుత్వానికి ఇది ఒక హిస్టరీ. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాల మీద అనేకమైన ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు అనేకమైన మరణాలు సంభవిస్తున్నాయంటే నిజంగా ఎందుకు ఈ ప్రభుత్వం చూస్తూ అలా ఉందని తెలియజేస్తున్నాము. అయితే నేను ఒకటే అడుగుతున్నాను, ఈ ప్రభుత్వం వచ్చి 19 నెలలు అయినా కూడా ఈరోజు ఈ గవర్నర్ గారి ప్రసంగంలో కూడా ఉద్యోగస్తులకు మేలు చేసిన పరిస్థితి ఎక్కడా కూడా కనిపించలేదు. ఈరోజు చూసుకుంటే 19 నెలల్లోనే 3.22 లక్షల కోట్లు అప్పులు చేసి ఈరోజు దాదాపుగా ఉద్యోగస్తులు కూడా ఇవ్వాల్సిన బకాయిలు 31 వేల కోట్ల అప్పులు ఉన్నాయి. ఆ బకాయిలు చెల్లించలే. ఎక్కడా కూడా ఈరోజు వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామన్నాడు, అవి కూడా ఇవ్వలే. అంటే ఎక్కడా కూడా ఉద్యోగస్తులతోనే ఈ ఉద్యోగస్తులు కూడా ఈ ప్రభుత్వ అధికారం రావడానికి ఉద్యోగస్తులు ముఖ్య పాత్ర పోషించారు. వాళ్ళకు కూడా ఈరోజు ప్రయారిటీ ఇవ్వకుండా, వాళ్ళకు కూడా ఇచ్చే బకాయిలు కూడా చెల్లించకపోగా వాళ్ళకు మళ్ళీ అనేకమైన పని ఒత్తిడి భారం కల్పించడం జరుగుతుంది. అనేకమైన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు వాలంటీర్లు కూడా ఏం చెప్పారు, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 10,000 ఇస్తామని మభ్య పెట్టి మాయ చేసి వాళ్ళ వాలంటీర్లకు మభ్య మాటలు చెప్పడం జరిగింది. ఈరోజు వాళ్ళ అధికారంలోకి వస్తేనే అసలు వాలంటీర్లను పట్టించుకునే పరిస్థితే లేదు. వాళ్ళతో సర్వీస్ చేయించుకున్నారు కానీ వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు 2,40,000 మంది వాలంటీర్లు రోడ్డున పడ్డారు. అలాగే చూసుకుంటే ఉద్యోగస్తులు అందరూ కూడా ఈరోజు అనేక మంది ఉద్యోగస్తులు కూడా నిరుద్యోగుల భృతి ఇస్తామని చెప్పాడు. 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు. నిరుద్యోగ భృతి లేక ఈరోజు వాళ్ళు నిరుద్యోగులు కూడా రోడ్ల మీదకి వచ్చారు. అనేకమైన మంది అంటే ఈరోజు జాబ్ క్యాలెండర్ అన్నారు. మా జాబ్ క్యాలెండర్ జనవరిలోని జాబ్ క్యాలెండర్ అన్నారు. జాబ్ క్యాలెండర్ ఇచ్చే పరిస్థితి లేదు. అంటే ఇలాగ అనేకమైన అలివిగాని హామీలన్నీ ఇచ్చి ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. వచ్చిన వెంటనే కూడా సూపర్ 6 అన్నారు, వాటిలో 3 మాత్రమే ఇచ్చారు. 3 కూడా అర్రకొర ఇవ్వడం జరిగింది. ఇంకా 3 అసలు ఇవ్వని పరిస్థితి. అంటే ఇలాగ అన్ని అవాస్తవాలు మాట్లాడుతూ ఈ పరిపాలన కొనసాగిస్తున్నారు ఈ ముఖ్యమంత్రి గారు. నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రము జగనన్న ప్రభుత్వంలో, మా వైఎస్ఆర్సీపీ మా జగనన్న ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రం ఒక ఆదర్శ రాష్ట్రంగా ఉండింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని నిజంగా ఎందుకంటే ఒక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని అన్ని విధాలుగా కూడా ఒక లాస్ట్గా ప్రభుత్వంగా కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు అన్ని విధాలుగా ఎక్కడ ఏ దేశంకి వెళ్ళినా ఎవరిని అడిగినా కూడా ఏది మనకు వరస్ట్ గవర్నెన్స్ ఏది ఉంది అంటే ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వరస్ట్ గవర్నెన్స్ ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వం చెప్పిన హామీలు అన్నీ కూడా ఏది కూడా నెరవేర్చకుండా ప్రజలను డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ముందుకెళ్తుంది. ఈరోజు అనేకమైన వాటిని ఒకటి ఏదో ఒకటి వస్తే, విజయవాడలో వరదలు వస్తే తిరుమల లడ్డు, పవిత్రమైన తిరుమల లడ్డు మీద కల్తీ అని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్. ఏదో ఒకటి ప్రజలు జగనన్నకు ప్రజలు జగనన్న పక్షాన ఉన్నారని, 40% ఓటింగ్ మాకు ఉందని, ఇంకా మా జగనన్న ఎక్కడికి పోయినా విపరీతమైన జనాలు వస్తున్నారని ఈరోజు వాళ్ళ ఒక కక్షగా ఈ ప్రభుత్వం చేపడుతుంది. సో మేము ముఖ్యంగా కోరుకునేది ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ రావాలి. లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా పనిచేయాలి. పోలీసు వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఏదైతే ప్రజల పక్షాన సమస్యలన్నీ ఉన్నాయో మేము శాసనమండలి ప్రజలకు అలాగే శాసనమండలికి ఒక వారధిగా పనిచేసి ఖచ్చితంగా శాసనమండలిలో మా వాయిస్ గట్టిగా వినిపించి ప్రజలకు ఏవైతే వీళ్ళ హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చేంత వరకు మేము ఖచ్చితంగా మా కార్యాచరణ ముందుంటుంది. ఖచ్చితంగా వాటి కోసం పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారము. ఈరోజు శాసనసభలో ఈరోజు గవర్నర్ గారి ప్రసంగము అన్నీ అంటే వాళ్ళు చేసిండే అబద్ధాలన్నీ అతనికి రాసించి చదివించారు. ఒక గవర్నర్ గారు కూడా ఎంతో ఆయనతో అబద్ధాలు చెప్పించిన పాపము అది కూటమి ప్రభుత్వానికి ఉంటుంది. ఈరోజు
రాష్ట్రంలో ప్రతి ఒక్కటి ఈరోజు రైతులు చూసే వాళ్ళ పరిస్థితి చూస్తే ఎంతో అధ్వానంగా ఉంది. ఎందుకంటే పంట పెట్టుకునేటప్పుడు యూరియాలు దొరకలే. వాళ్ళు ఎంతో కష్టపడి క్యూలో ఉండి బ్లాక్లో కొని అన్ని మందులు పెస్టిసైడ్ అంతా చాలా విపరీతమైన ఇది ఉన్న పెస్టిసైడ్ అది రేట్లు ఎక్కువ ఇచ్చారు. రేట్లు ఎక్కువ ఇచ్చి దానిని వాళ్ళు ఎందుకంటే అది పంటలకి రోగాలు కూడా అన్నీ చాలా చీడపీడలు బెడద ఎక్కువ ఉంటుంది. అట్లయి వాళ్ళు దాన్ని కాపాడుకునే కోసము ఎంత రేట్ అయినా కూడా ఒకసారి స్ప్రే చేసే 10-20 వేల రూపాయలు వాళ్ళకి ఖర్చు వస్తుంది. అలాంటి కష్టాల్లో ఉండి వాళ్ళ రైతులు పండించిన పంటకి ఈరోజు జగనన్న ప్రభుత్వంలో కంది పంట అంటే రాయలసీమలో కంది ఎక్కువ వేస్తారు. రాయలసీమలో జగనన్న ప్రభుత్వంలో అది పంట కొద్ది పేలైతే 1 ఎకరాకి 12,000 ఇచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగింది. ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ లేదు. తర్వాత ఆ రోజు 900 నుంచి 1000 రూపాయల వరకు కందల రేటు పలికినాయి. ఈరోజు చూస్తే 6,000, 7,000 ఉన్నాయి. అదేవిధంగా మొక్కజొన్న కూడా ఎక్కువ పండిస్తారు రాయలసీమ జిల్లాలో. ఆ మొక్కజొన్నకు కూడా ఆ రోజు జగనన్న ప్రభుత్వంలో 2,000, 2,200, 300 వరకు పలికాయి. అదే ఈ రోజు చూస్తే 1,700 కూడా అడిగే వాళ్ళు ఎవరూ లేరు. ఇంత అధ్వానమైన పాలన ఈ కుటుంబ ప్రభుత్వంలో ఉంది. కాబట్టి రైతుల్ని ముంచేశాడు. అదేవిధంగా ప్రజల్ని ముంచే ప్రతి ఒక్క ఏది తీసుకున్నా కూడా రాష్ట్ర పాలన అనేది ఎంత అధ్వానంగా ఉందంటే ఎక్కడైనా కూడా ఏముందంటే వాళ్ళు సంపాదించుకోవడము, వాళ్ళు ఎక్కడైతే ఏవి ప్రైవేట్ భూములు ఉన్నాయి, ఇవి గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, అవి కబ్జాలు చేసే దాని వరపై చూస్తున్నారు. కానీ ప్రజాపాలన గురించి ఎక్కడా వాళ్ళు ఆలోచించడం లేదు. అదేవిధంగా ఈరోజు ఆడబిడ్డని అన్నారు ప్రతి ఒక్కరు. ఆ రోజు ఏమంటే ఆయన సూపర్ 6 అని ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన దానికి ప్రజలు బీద వాళ్ళు పల్లెల్లో ఎంతో ఆశపడతారు. ఏదో ఇస్తారేమోలే ఈయన నిజమే, పోయినసారి అబద్ధాలు చెప్పినాడు, ఈసారి అబద్ధం చెప్పుకోకుండా పోవచ్చు అని చెప్పేసి ఆయన గురించి అందరికీ తెలుసు. అయినా ఒక చిన్న ఆశ, ఆ ఆశతో అందరూ కలిసి ఈ నిరుద్యోగులు కానీ ఈ ఆడవాళ్ళు కానీ ఒక ఇంట్లో 2-3 ఉంటే నెలకు 1,500 వస్తుందిలే అని చెప్పేసి వాళ్ళు ఆశపడి చేస్తే వాళ్ళందరికీ ఎగనామం పెట్టాడు. అదేవిధంగా 50 ఏండ్లకు ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు 50 ఏండ్లకు పెన్షన్ అన్నాడు. 2 సంవత్సరాలు గడిచి వస్తుంది, ఇంతవరకు ఒక కొత్త పెన్షన్ లేదు. కొత్త పెన్షన్ అంటూ ఎక్కడా లేదు. ఇంతమంది ఇప్పుడు తర్వాత ఈ అమ్మకి తల్లికి వందనం అన్నాడు. అది కూడా ప్రతి ఫ్యామిలీలోనూ అందరికీ జరగలేదు. ఒక ఇంట్లో ఒకరికి వస్తే, ఒకరింట్లో ఇద్దరికి వస్తే అట్లా వచ్చిన ఏ దాంట్లో కూడా ప్రజలు సంతోషంగా లేరు. ఇది తిరుపతి లడ్డాన్ని చూస్తావా, అది ఇప్పుడు సుప్రీంకోర్టు క్లీన్ చిట్, ఇది సిబిఐ చిట్ ఇచ్చింది. దానిపైన మాట్లాడిన మంత్రుల మీద మళ్ళీ వాళ్ళపైన ఇది తప్పు, ఇది కూటమి ప్రభుత్వం చేసిన ఈ కల్తీ అనేది ఇది తప్పు, సుప్రీంకోర్టే ఇచ్చింది అని చెప్తే వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళ ఇండ్ల మీద పెట్రోల్ బాంబులు వేసి ఇంత అరాచకాలు చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళు చేసినా కూడా వాళ్ళని చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టడం లేదు, చేయించుకున్న దెబ్బలు తిన్నోళ్ళ మీద కేసులు పెట్టి లోపలేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇక నుంచి అయినా కానీ ఈ వ్యవస్థ మారి ప్రజల పక్షాన నిలబడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.